Disha Special Courts for Specified Offences Against Women and Child Bill 2020. Minister for Home. Honorable Speaker, sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Disha Special Courts for Specified Offences Against Women and Children Bill 2020. Motion moved. Discussion on consideration of the bill. Minister. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు మహిళలు మరియు చిన్నారుల మీద జరిగేటువంటి ప్రత్యేక నేరాల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక న్యాయస్థానముల బిల్లు 2019 13/12/2019 మన శాసనసభ ఆమోదించింది అధ్యక్ష. అదేవిధంగా 16/12/2019 మన శాసన మండలిలో కూడా ఆమోదం చేసుకుని మనం మాన్యశ్రీ గవర్నర్ గారు మన రాజ్యాంగంలోని అధికరణం ప్రకారం 254(2) ప్రకారం భారత రాష్ట్రపతి గారికి 2/1/2020 పంపించడం జరిగింది అధ్యక్ష. అందులో కొన్ని మార్పులు చేసి ఈ బిల్లును తాజాగా ప్రవేశపెట్టేటువంటి ఉద్దేశంతో నిన్న సదరు బిల్లును రద్దు చేసి ఈరోజు ఆ మార్పులతో ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ దిశ చట్టం అనేది ప్రత్యేకించి మహిళలు మరియు చిన్నారుల యొక్క మీద జరిగినటువంటి ఒక స్పెసిఫైడ్ అఫెన్సెస్ మీద మనము ఈ చట్టాన్ని తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ ఈ చట్టంలో మనము పొందుపరిచింది ఏమిటంటే దర్యాప్తు 7 రోజుల్లో పూర్తి చేయాలి, విచారణ 14 రోజుల్లో జరిపించాలి, 21 రోజుల్లో మనం శిక్షలు ఖరారు చేసుకోవాలి అన్నది మనం ఈ చట్టంలో పొందుపరుచుకోవడం జరిగింది అధ్యక్ష. దానికి అనుగుణంగా మనం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశ పోలీస్ స్టేషన్స్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైతే ఇన్వెస్టిగేషన్ స్పీడ్గా జరగడం కోసం అక్కడ ఒక ప్రత్యేకంగా ఒక డిఎస్పీ స్థాయి అధికారిని కూడా మనం నియమించుకోవడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఈ యొక్క దిశ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో ఉమెన్ అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ స్టేషన్స్గా ISO సర్టిఫికేట్స్ కూడా పొందడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా మనము దిశ యాప్ ఎమర్జెన్సీ SOS యాప్ను మనము 8 ఫిబ్రవరి 2020 ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ యాప్ను దాదాపు 12 లక్షల మంది డౌన్లోడ్ చేసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. గత 8 నెలల్లో ఈ యాప్లో 98,380 మంది ఈ SMS ద్వారా రిక్వెస్ట్లు పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. మనము ఈ యొక్క దిశ యాప్ ద్వారా వచ్చినటువంటి కేసెస్లో దాదాపు 390 కేసులకు మనం 7 రోజుల్లోనే ఛార్జ్షీట్ ఫైల్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా త్వరితగతిన మనము విచారణ పూర్తి చేయడానికి అవసరపడేటువంటి ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్ని పెంపొందించుకోవడానికి మనం తిరుపతిలో, విశాఖపట్నంలో, అదేవిధంగా మనం మంగళగిరిలో కూడా 3 ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. దానికి సంబంధించినటువంటి ఉద్యోగుల నియామకం కోసం నోటిఫికేషన్ కూడా ఇప్పటికే ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా మనము ఏదైతే నేరం జరిగినప్పుడు వాటిని త్వరితగతిన విచారించడం కోసం మనము 8 ఎక్స్క్లూజివ్గా పోక్సో కోర్ట్స్ని 11 ప్రత్యేక న్యాయస్థానాలను కూడా మనం ఏర్పాటు చేసుకునే దిశగా మనం అడుగులు వేస్తున్నాం అధ్యక్ష. ఏదైతే మనకు ప్రతి స్టేషన్లో కూడా ఉమెన్ హెల్ప్ డెస్క్స్ మనము ఇప్పటికే దాదాపు 700 పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. ఎందుకంటే స్టేషన్కి వెళ్ళినటువంటి మహిళలకు ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మనము ఈ చర్యలన్నీ చేపట్టడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అంతేకాకుండా ప్రతి దిశ స్టేషన్ కూడా మనము 18 కస్టమైజ్డ్ మినీ బస్సులను కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఆ నేరం సంభవించినటువంటి ప్రాంతానికి వెళ్ళి మనము అక్కడ కావాల్సినటువంటి దర్యాప్తు సౌకర్యవంతంగా చేయడం కోసం అని చెప్పేసి ఈ ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అంతేకాకుండా బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్లకు 1 స్టాప్ సెంటర్లో FIR నమోదు చేయడానికి కూడా ప్రత్యేకంగా ఒక SI స్థాయి అధికారిని కూడా నియమించడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా 1 స్టాప్ సెంటర్స్లో సోషల్ కౌన్సిలింగ్ ఇవ్వడానికి, మెడికో లీగల్ అసిస్టెంట్ ఇవ్వడానికి కూడా టెంపరీ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఎవరైతే గవర్నమెంట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ మెడికల్ లీగల్ కేసెస్ను ఏ విధంగా చేయాలి అన్నదానికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ దిశ చట్టానికి జాతీయ స్థాయిలో 4 స్కాచ్ అవార్డ్స్ కూడా రావడం జరిగింది అధ్యక్ష. ఈ దిశ యాప్, దిశ కమాండ్ కంట్రోల్, దిశ ఇన్వెస్టిగేషన్ వెహికల్, దిశ పోలీస్ స్టేషన్లకు
వీటికి గాను మనము ఈ అవార్డులు పొందడం కూడా జరిగింది అధ్యక్ష. మరి అంతేకాకుండా మరి దిశ చట్టం చేసిన తర్వాత మనకు ఏవైతే కేసులు నమోదు అవుతున్నాయో వాటిని త్వరితగతిన విచారణ జరిపిస్తూ ఇప్పటికీ దిశ చట్టం వచ్చిన తర్వాత 3 కేసుల్లో మనకు ఉరిశిక్ష కూడా ఖరారు కావడం జరిగింది అధ్యక్ష. ఒక కేసు అయితే 7 సంవత్సరాల క్రితం నెల్లూరు జిల్లాలో ఒక చిన్నారి పాప మీద జరిగిన దానికి అధ్యక్ష. తర్వాత జరిగినటువంటి 2 కేసులు ఏవైతే ఉన్నాయో, ఒకటి చిత్తూరు జిల్లాలో ఒక చిన్నారి మీద జరిగినటువంటి అత్యాచారం చేసి హత్య చేసినటువంటి కేసులు అయితే 5 నెలల్లోనే మనం ఉరిశిక్ష ఖరారు చేయించగలిగాం అధ్యక్ష. అంతేకాకుండా విజయవాడలో కూడా ఒక చిన్నారి అత్యాచారం హత్య జరిగినటువంటి కేసులో కూడా ఉరిశిక్ష వేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా 20 మందికి జీవిత ఖైదీని కూడా విధించడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా మనకు ఏదైతే సత్వర న్యాయం కోరుకుంటున్నారో ఆ దిశగా మహిళలకు భద్రత కల్పించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ చట్టం సత్ఫలితాలను ఇస్తుందని కూడా తెలియజేస్తూ మరి ఏదైతే సవరణలు ఉన్నాయో సభను ఆమోదించవలసిందిగా కోరుతూ ఉన్నాం అధ్యక్ష. The question is that the Andhra Pradesh Disha Special Courts for Specified Offences Against Women and Children Bill 2020 be taken into consideration. ఎవరొద్దన్నారు? మీరు చెప్తే నేను ఇస్తాను ఖచ్చితంగా. ఇఫ్ యూ కెన్ సెండ్ ది నేమ్స్ బిఫోర్ ది ఇనిషియేషన్ మీరు అది ఇచ్చేస్తాను. మీరు మధ్యలో ఆమె మినిస్టర్ గారు చదివిన తర్వాత నేను వెళ్ళిపోతున్నప్పుడు డిస్కషన్ లేదా సార్ అంటే ఏం చెప్తాను? మీరు ముందే ఇవ్వాలా? సరేనండి, పద్ధతి ఉంది కదా, మీరు రాసి పంపించాలి కదా, ఇక్కడి నుంచి రాసి పంపించండి, చేద్దాం. అది మీ స్పీకర్స్ పేర్లు రాసి పంపించండి సార్. ఫర్ ఎవ్రీథింగ్ డోంట్ కమ్ టు మీ ఫర్ ఆర్గ్యుమెంట్. ನೀವು పంపించండి, మీ పేర్లు పంపించండి, ఇస్తాను. మేమెందుకు అడుగుతాము? మీ బిల్లు మీ దగ్గర ఉంది కదా, ప్రతులు మీకు ఉన్నాయి కదా, ఏ బిల్లు మీద ఎవరు మాట్లాడతారో స్పీకర్స్ మీరు ఫైనలైజ్ చేసుకోవాలా, ఫైనలైజ్ చేసుకొని పెట్టాలా. ఇక్కడ హౌస్ లో మూవ్ చేశాం, మీకు బిల్స్ ఉన్నాయి. ఆగండి ప్లీజ్. మీరు ధర్మశ్రీ గారు, హౌస్ లో బిజినెస్ ఉంది. బిజినెస్ ఏంటన్నటువంటిది మీరు చదువుతున్నారు. ఇందులో బిల్స్ ఏమున్నాయన్నటువంటిది మీకు తెలుసు. దాని మీద మా స్పీకర్స్ వీళ్ళు అని చెప్పి మీరు ఇవ్వాలి. లేనప్పుడు ఖచ్చితంగా మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నా ఫర్దర్ బిజినెస్ నేను ముందుకు పోతాను. ఉన్నాయి అంటే మీకు ఛాన్సెస్ ఇస్తాం. ఎందుకు ఆర్గ్యుమెంట్స్ చిన్న దానికి? Those who are against, please say no. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Ayes have it, the motion is carried and bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clause 2 to 12. Clause 1, enacting formula and long title, and they are before the House. The question is, those who are for clauses 2 to 12, clause 1, enacting formula and long title, please say yes. Those who are against, please say no. Ayes have it, clause 2 to 12, clause 1, enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Home to move the motion for passing the bill. Adhiksha, I beg to move the bill be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Ayes have it, the motion is carried and the bill is passed. I request the Deputy Chief Minister Revenue Registration Stamps to move the motion for taking into consideration of the Andhra Pradesh Land Title Bill. Honorable Speaker, sir, I beg to move that the Andhra Pradesh Land Titling Bill 2020 be taken into consideration. The entire House is witnessed in this particular aspect. The entire House is witnessed in this particular aspect. నేను మీకు అప్పటికి మీకు చాలా క్లారిటీతో చెప్పాను. మీరు మాట్లాడాలనుకున్నప్పుడు ముందు పేర్లు ఇవ్వండి అని.